Namaste people, welcome to our channel. Today's our topic is classic power amplifier. Firstly, classic power amplifier and the amplifier which is said to be amplifier when it produces the output less than the half cycle when applying or selecting the Q point and input signal. This is the classic power amplifier. మరి మనం ఇందులో Q పాయింట్ అనేది ఎక్కడ లొకేట్ చేస్తాం అంటే బిలో ది ఎక్స్ యాక్సిస్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది రిమైన్స్ యాక్టివ్ రీజియన్ ఫర్ లెస్ దెన్ ది హాఫ్ సైకిల్ అండ్ రిమైనింగ్ టైంలో మనకి కట్ ఆఫ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ లెస్ దెన్ ది హాఫ్ సైకిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ లెట్స్ వి డిస్కస్ అబౌట్ క్లాసిక్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్. బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో దిస్ ఈజ్ ది క్లాసిక్ ట్యూన్ యాంప్లిఫైర్. ఇందులో మనం రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే టు మినిమైజ్ పవర్ డిసిపేషన్ని మినిమైజ్ చేయడం కోసం మనం ఇక్కడ ఆర్ఎఫ్సి అనేది యూజ్ చేస్తున్నాం. మరి మీకు డౌట్ వచ్చు, నార్మల్గా క్లాస్ ఏ బి, క్లాస్ బిలో మనం ఏం యూజ్ చేసినాం, నార్మల్గా ఏసీ ఇన్పుట్ సిగ్నల్ని యూజ్ చేసినాం. మరి ఇక్కడ ఎందుకు ఆర్ఎఫ్సీనే యూజ్ చేస్తున్నాం మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన ఏంటంటే టు మినిమైజ్ ది పవర్ డిసిపేషన్ని మినిమైజ్ చేయడం కోసం, రెడ్యూస్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ హియర్ ఆర్ఎఫ్సి, రేడియో ఫ్రీక్వెన్సీ చోక్. అండ్ ఇక్కడ మనకి నార్మల్గా ఈ సర్క్యూట్లో మనకి ఏసీ ఇన్పుట్ అనేది ఉండదు. సో మనకి విబి ఈజ్ఈక్వల్ టు మైనస్ విబి వస్తుంది. అంటే విబి ఈజ్ఈక్వల్ టు మైనస్ విబిబి. సో మనకి ఈ కండిషన్లో మనకి ట్రాన్సిస్టర్ అనేది వర్క్స్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. సో మనకి ఇక్కడ ఎల్ అండ్ సి అనేది ప్యారలల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్యాంక్ సర్క్యూట్. అండ్ ఈ ట్యాంక్ సర్క్యూట్ అనేది మనకి ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది, ఎలా యాక్ట్ అవుతుంది అంటే లోడ్ ఇంపెడెన్స్. అండ్ దిస్ క్లాసిక్ పవర్ యాంప్లిఫైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్. దీంట్లో మనం లో ఫ్రీక్వెన్సీస్ని మనం యూజ్ చేయలేం, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ డ్యూ టు ద సిరీస్ ఆఫ్ pulses containing harmonics. Harmonics అంటే many other frequencies components are along with the input signal. And here this tuned circuit is tuned to the fundamental input frequency. అంటే మనకి ఈ ఫస్ట్ నేను చెప్పిన హార్మోనిక్స్ అంటే ఒక బంచ్ ఆఫ్ సిగ్నల్స్ అదర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి along with the fundamental frequencies, that is known as a harmonics. And here this tank circuit is used for tune the fundamental input frequency. So this tank circuit eliminates the harmonics and produces the sine wave. And this is the classic power amplifier or known as a classic tuned amplifier. And video kanaka nachite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Thank you for watching this video.